హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్సెల్ తెలుగు వీడియోస్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో మనము సీక్వెల్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు పార్ట్ 1 గురించి డిస్కస్ చేశాము. ఇప్పుడు సీక్వెల్ ఫుల్ కోర్స్ ఇన్ తెలుగు పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాము. ప్రీవియస్ సెషన్లో సీక్వెల్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, తర్వాత ఇంట్రొడక్షన్, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, ఎలా ఓపెన్ చేయాలి, డేటా టైప్స్, కొన్ని బేసిక్ థింగ్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లెవెల్ డిస్కస్ చేద్దాము. ఒకవేళ ఫస్ట్ పార్ట్ చూడనట్టయితే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇక కాన్సెప్ట్లోకి వచ్చినట్లయితే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెల్ కమాండ్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. సీక్వెల్లో వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. అందులో వచ్చేసి 5 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, సెకండ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, అలాగే థర్డ్ వన్ వచ్చేసి డేటా క్వైరీ లాంగ్వేజ్, ఫోర్త్ వన్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, అండ్ ఫైనల్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో డిబిఎంఎస్లో సీక్వెల్లో కమాండ్స్ని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మోస్ట్లీ ఒక ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మోడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, ఈ విధంగా డిస్కస్ చేస్తాము. ఇందులో వచ్చేసి 5 కమాండ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేట్, తర్వాత ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్. ఇవి టోటల్గా ఈ DDLలో 5 కమాండ్స్ ఉంటాయి. క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్. ఇప్పుడు ఒక్కొక్క కమాండ్ గురించి డిస్కస్ చేస్తూ ప్రాక్టికల్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి, అది టేబుల్ కావచ్చు, అలాగే ఒక వ్యూ, స్టోర్డ్ ప్రొసీజర్, ఫంక్షన్ ఏది క్రియేట్ చేయాలన్నా సరే క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. అలాగే ఆల్టర్ వచ్చేసి మాడిఫై చేయడానికి, ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఏదైనా సరే మాడిఫై చేయాలనుకుంటే ఆల్టర్ అనే కమాండ్ను యూజ్ చేస్తాము. నెక్స్ట్ రీనేమ్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ నేమ్ చేంజ్ చేయాలన్నా, అంటే టేబుల్ నేమ్ కావచ్చు, లేదంటే ఒక కాలమ్ నేమ్ చేంజ్ చేయాలన్నా, వ్యూ నేమ్ చేంజ్ చేయాలన్నా, ఏదైనా రీనేమ్ చేయాలనుకుంటే రీనేమ్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. తర్వాత డ్రాప్, ట్రంకేట్ అని చెప్పేసి 2 కమాండ్స్ ఉంటాయి. ట్రంకేట్ అంటే టేబుల్లో ఉండే కంప్లీట్ డేటాను డిలీట్ చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్లో ఉండే డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. అదే డ్రాప్ అంటే డేటాతో పాటుగా ఆ ఆబ్జెక్ట్ మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. అది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాము. ఒకవేళ ట్రంకేట్ అని చేస్తే ఈ టేబుల్లో వచ్చేసి ఈ రికార్డ్స్, రోస్, ఆ డేటా మొత్తం డిలీట్ అవుతుంది. కానీ టేబుల్ స్ట్రక్చర్, టేబుల్, కాలమ్స్ అలానే ఉంటుంది. అలాగే ఒకవేళ మనం డ్రాప్ యూస్ చేస్తే కంప్లీట్గా డేటాతో పాటుగా కాలమ్స్, టేబుల్ స్ట్రక్చర్ కంప్లీట్గా డిలీట్ అవుతుంది ఈ విధంగా. సో ట్రంకేట్ అంటే ఓన్లీ డేటా, రికార్డ్స్ మాత్రమే డిలీట్ అవుతుంది. అలాగే డ్రాప్ అంటే కంప్లీట్గా ఆబ్జెక్ట్ డిలీట్ అవుతుంది. సో అప్పుడు మనం డేటాను కూడా చూడలేము. తర్వాత నెక్స్ట్ వన్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, వాటిని DML అంటాం. ఇందులో వచ్చేసి ఇన్సర్ట్, అప్డేట్, అలాగే డిలీట్ అని 3 కమాండ్స్ ఉంటాయి. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. ఇన్సర్ట్ అంటే మనము రికార్డ్స్, డేటాను ఏదైనా ఆబ్జెక్ట్లోకి ఇన్సర్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అలాగే అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ డేటాను మోడిఫై చేసుకోవడానికి. డిలీట్ అంటే డేటాను డిలీట్ చేసుకోవడానికి ఒక ఆబ్జెక్ట్లో. సో ఇది కంప్లీట్గా డేటా పైన వర్క్ చేస్తాము. DDL వచ్చేసి టేబుల్ స్ట్రక్చర్, కాలమ్స్ పైన వర్క్ చేస్తాము. అలాగే ఈ DML వచ్చేసి డేటా పైన. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి DQL, డేటా క్వైరీ లాంగ్వేజ్. ఇందులో వచ్చేసి సెలెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కమాండ్. మనము ఎక్కువగా యూజ్ చేసేది సెలెక్ట్ కమాండే. ఎందుకంటే డేటాను ఒకేసారి ఇన్సర్ట్ చేస్తాం, ఒకేసారి డిలీట్ చేస్తాం, కావాల్సినప్పుడు మాడిఫై, అప్డేట్ చేస్తాము. కానీ మనం రెగ్యులర్గా డేటాను రిట్రీవ్ చేస్తాం. మనకు కావాల్సినప్పుడు డేటాను చూసుకోవడానికి సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేసి క్వైరీ రాస్తాము. మనకు కావాల్సిన డేటాను, రోస్, కాలమ్స్, కండిషన్స్ పాస్ చేసి పర్టికులర్ డేటాను మాత్రమే రిట్రీవ్ చేసుకోవడానికి సెలెక్ట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. ఇది వచ్చేసి మనము డేటాను క్వైరీ చేసుకోవడానికి. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ట్రాన్సాక్షన్ ఈజ్ అ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్. ఇందులో వచ్చేసి కమిట్, రోల్ బ్యాక్, అలాగే సేవ్ పాయింట్ అని చెప్పేసి 3 కమాండ్స్ ఉంటాయి. కమిట్ అంటే జస్ట్ లైక్ సేవ్ లాగా అనమాట. రోల్ బ్యాక్ అంటే అండో, అంటే ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు అవి పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవ్వడానికి కమిట్ యూజ్ చేస్తాము. రోల్ బ్యాక్ అంటే అండో, అంటే ఇన్ కేస్ మీరు పొరపాటున లేకపోతే ఏదైనా రికార్డ్స్ డిలీట్ చేసిన ప్రీవియస్ ట్రాన్సాక్షన్ మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటే రోల్ బ్యాక్ యూజ్ చేస్తాము. తర్వాత సేవ్ పాయింట్ అంటే ఈ కమాండ్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ని సేవ్ చేసుకోవచ్చు.
అప్పుడు మనకు కావాల్సిన ట్రాన్సాక్షన్ మాత్రమే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఎంటైర్ అన్ని ట్రాన్సాక్షన్స్ని రోల్ బ్యాక్ చేయకుండా పర్టికులర్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మాత్రమే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు ఈ సేవ్ పాయింట్ యూజ్ చేసి. అండ్ ద లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఇందులో వచ్చేసి గ్రాంట్, అలాగే రివోక్ అండ్ డినీ అని చెప్పేసి 3 కమాండ్స్ ఉంటాయి. జనరల్గా ఏదైనా సరే ఒక ఆబ్జెక్ట్ వేరే యూజర్ క్రియేట్ చేస్తారు, వాళ్ళు క్రియేట్ చేసి ఇంకో వేరే యూజర్కి పర్మిషన్ ఇచ్చేస్తారు. అంటే పర్మిషన్ ఇవ్వడానికి, రిమూవ్ చేసుకోవడానికి దీని గురించి ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అందులో ఫస్ట్ వన్ గ్రాంట్ వచ్చేసి టు ప్రొవైడ్ ద పర్మిషన్, అలాగే రివోక్ వచ్చేసి పర్మిషన్ రిమూవ్ చేసుకోవడానికి, డినే అంటే డినేస్ అ పర్మిషన్ టు ఎ ప్రిన్సిపల్. సో ఈ 3 కమాండ్స్ ఉంటాయి డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో వచ్చేసి. ఇవి వచ్చేసి టోటల్గా సీక్వెల్లో ఉండే కమాండ్స్: డేటా డెఫినేషన్, డేటా మ్యానిపులేషన్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, డేటా క్వైరీ లాంగ్వేజ్, అలాగే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇందులో ఫస్ట్ వచ్చేసి డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే డిడిఎల్ కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాము. నేను లాస్ట్ క్లాస్లో చెప్పిన విధంగా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్టార్ట్ మీద క్లిక్ చేసి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని టైప్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది. అక్కడ సర్వర్ టైప్ వచ్చేసి డేటాబేస్ ఇంజిన్ సెలెక్ట్ చేసుకోవాలి, సర్వర్ నేమ్ వచ్చేసి ఇది డిఫాల్ట్గా వచ్చేస్తుంది, అండ్ అథెంటికేషన్ విండోస్ అథెంటికేషన్ తీసుకొని కనెక్ట్ అని చెప్పేసేయాలి. తర్వాత ఇక్కడ న్యూ క్వైరీ తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసాం, ఆ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకుందాం. అది వచ్చేసి SQL తెలుగు అని చెప్పేసి లాస్ట్ వీడియోలో క్రియేట్ చేయడం జరిగింది ఈ డేటాబేస్ను. ఇందులోనే మనము కావాల్సిన టేబుల్స్ క్రియేట్ చేసి అన్ని ట్రాన్సాక్షన్స్ ఈ డేటాబేస్లోనే చేద్దాము. ముందుగా డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, అందులో వచ్చేసి ఫస్ట్ టేబుల్ని క్రియేట్ చేద్దాము. ఫస్ట్ క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ వచ్చేసి ఒక ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేద్దాము. అందులో వచ్చేసి ఎంప్లాయీ ఐడి వచ్చేసి ఒక VARCHAR లాగా తీసుకుంటున్నాం, 5 క్యారెక్టర్స్. తర్వాత ఎంప్లాయీ నేమ్ వచ్చేసి క్యారెక్టర్, ఒక 10 క్యారెక్టర్స్. అలాగే బేసిక్ సాలరీ వచ్చేసి ఇంటీజర్, డిఫాల్ట్గా ఒక 10,000 అలొకేట్ చేద్దాము. తర్వాత ఎగ్జిక్యూట్. ఈ క్వైరీని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది సీక్వెల్ తెలుగు అనే డేటాబేస్లో. కావాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ రిఫ్రెష్ చేసి డేటాబేసెస్లో సీక్వెల్ తెలుగు, ఇక్కడ టేబుల్స్లో అందులో చూడండి EMP ఎంప్లాయీ టేబుల్ అని చెప్పేసి క్రియేట్ అయింది. అందులో కాలమ్స్ చూసినట్లయితే ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, బేసిక్ సాలరీ అని చెప్పేసి అలాగే డేటా టైప్స్ అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా ఒక టేబుల్ను క్రియేట్ చేయొచ్చు సీక్వెల్ సర్వర్లో. తర్వాత ఆ టేబుల్లో ఉండే స్ట్రక్చర్ని కంప్లీట్గా డిస్ప్లే చేయాలి, చూడాలి అనుకుంటే అప్పుడు SP_help EMP. SP అంటే స్టోర్డ్ ప్రొసీజర్, ఇది వచ్చేసి ప్రిడిఫైన్డ్ స్టోర్డ్ ప్రొసీజర్. వీటి గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఆల్రెడీ SP_help అంటే ఆ టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని చూపిస్తుంది. సో సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మీరు ఇక్కడ చూడొచ్చు టేబుల్ నేమ్, ఓనరు, టేబుల్ టైప్, ఎప్పుడు క్రియేట్ చేసాము, తర్వాత కాలమ్స్ ఏంటి, వాటి డేటా టైప్ ఏంటి, లెంత్ ఏంటి, నల్లబుల్ల కాదా, ఇవన్నీ కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఇక్కడ రిజల్ట్ విండోలో చూడొచ్చు. మనము ఎప్పుడైతే SP_help అలాగే టేబుల్ నేమ్ పాస్ చేసి ఆ క్వైరీని సెలెక్ట్ చేసి ఈ లైన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఒకవేళ మల్టిపుల్ క్వైరీస్ ఉన్నప్పుడు డైరెక్ట్గా సెలెక్ట్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ నుంచి అన్నీ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. అలా కాకుండా పర్టికులర్గా మీరు ఏదైనా క్వైరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఒక్క క్వైరీ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. లేదంటే సెలెక్ట్ చేసి జస్ట్ F5 ప్రెస్ చేసినా సరే రన్ అయిపోతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది వచ్చేసి క్రియేట్ కమాండ్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి రీనేమ్ యూజ్ చేద్దాం. రీనేమ్లో కూడా మనం డేటాబేస్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, టేబుల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, కాలమ్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ డేటాబేస్ నేమ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే SP_rename DB ఓల్డ్ డేటాబేస్ నేమ్ న్యూ డేటాబేస్ నేమ్ ఇచ్చేసేయాలి. సో SP_rename DB ఓల్డ్ డేటాబేస్ న్యూ డేటాబేస్ నేమ్ ఇచ్చేస్తే ఆ డేటాబేస్ నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే ఒకవేళ టేబుల్ నేమ్ చేంజ్ చేయాలనుకుంటే SP_rename టేబుల్ నేమ్ వచ్చేసి EMP ఉంది, ఓల్డ్ టేబుల్ నేమ్. అలాగే న్యూ టేబుల్ వచ్చేసి ఎంప్లాయీగా చేంజ్ చేద్దాం. SP_rename EMP ఓల్డ్ టేబుల్ నేమ్, ఎంప్లాయీ వచ్చేసి న్యూ టేబుల్ నేమ్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు మనం ఓల్డ్ టేబుల్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, దట్ ఆబ్జెక్ట్ EMP డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద డేటాబేస్ సీక్వెల్ తెలుగు. ఎందుకంటే రీనేమ్ చేసినాం కాబట్టి అది లేదని చూపిస్తుంది. ఇప్పుడు అలా కాకుండా ఎంప్లాయీ అని చెప్పేసి టైప్ చేసి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ రీనేమ్ చేయాలంటే మళ్ళీ ఓల్డ్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ, న్యూ టేబుల్ నేమ్ EMPగా పెట్టేసుకొని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు చూడండి,
ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఈఎంపీ ఎగ్జిక్యూట్. సో ఈ విధంగా టేబుల్ను రీనేమ్ చేసుకోవచ్చు. అలాగే కాలం కూడా రీనేమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే కాలం నేమ్ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, బేసిక్ సాలరీ ఉంది. బేసిక్ సాలరీ కాకుండా నాకు కాలం నేమ్ వచ్చేసి సాలరీ అని రావాలి. అప్పుడు ఏంటంటే ఎస్పీ అండర్ స్కోర్ రీనేమ్ సింగిల్ కోట్లో టేబుల్ నేమ్ ఈఎంపీ డాట్ బేసిక్ అండర్ స్కోర్ సాలరీ సింగిల్ కోట్ కామా సింగిల్ కోట్ సాలరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఈఎంపీ అంటే చూడండి, ప్రీవియస్లీ బేసిక్ అండర్ స్కోర్ సాలరీ ఉండే, ఇప్పుడు సాలరీ కింద చేంజ్ చేసాం. ఈ విధంగా టేబుల్ నేమ్ అలాగే కాలం నేమ్ కూడా చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఆల్టర్. ఆల్టర్ అంటే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని మాడిఫై చేయడానికి యూజ్ చేస్తాము. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక డేటా టైప్ ఎలా చేంజ్ చేయాలో చూద్దాము. మీరు ఇక్కడ చూస్తే ఎంప్లాయ్ ఐడి వచ్చేసి వేర్కేర్ ఉంది, అంటే టెక్స్ట్ ఫార్మాట్లో స్టోర్ అవుతుంది. అలా కాకుండా నాకు నెంబర్ ఫార్మాట్లో స్టోర్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఆల్టర్ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ. మీరు క్వైరీ సింగిల్ లైన్లో రాసినా పర్లేదు, లేదంటే మల్టిపుల్ లైన్స్లో రాసినా పర్లేదు. సో ఆల్టర్ టేబుల్ నేము, తర్వాత ఆల్టర్ కాలం నేమ్ ఎంప్లాయీ ఐడి, అది ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. బిఫోర్ ఎగ్జిక్యూట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ వేర్కేర్ ఉంది, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ చూడండి, ప్రీవియస్గా వేర్కేర్ ఉండే ఇప్పుడు వచ్చేసి ఇంటీజర్లోకి కన్వర్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక ఎక్స్ట్రా కాలం యాడ్ చేయాలంటే ఈ ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసి యాడ్ చేయొచ్చు. ఫస్ట్ సేమ్ ఆల్టర్ టేబుల్ నేమ్, తర్వాత యాడ్ కాలం నేమ్ ఎంప్లాయ్ అడ్రస్ వేర్కేర్ ఒక 10 లెటర్స్ 10 క్యారెక్టర్స్. అగైన్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. అలాగే ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఎగ్జిక్యూట్ చూడండి, ఇప్పుడు 4 కాలమ్స్ వచ్చేసినాయి. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, ఎంప్లాయ్ అడ్రస్ అని చెప్పేసి 4 కాలమ్స్ వచ్చేసినాయి. సో ఈ విధంగా ఎక్స్ట్రా కాలంను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్లోకి యాడ్ చేయొచ్చు. అలాగే ఎక్స్ట్రా కాలం డిలీట్ చేయాలన్నా కూడా సేమ్ ఆల్టర్ టేబుల్ నేమ్ వచ్చేసి ఈఎంపీ. నెక్స్ట్ డ్రాప్ కాలం నేమ్ వచ్చేసి ఎంప్లాయ్ అడ్రస్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు చూడండి ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ చూడండి, అగైన్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ అడ్రస్ అనే కాలము అక్కడ డిలీట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఆల్టర్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు, డేటా టైప్ చేంజ్ చేసుకోవచ్చు, తర్వాత నల్ నాట్ నల్ కన్వర్ట్ చేసుకోవచ్చు, కాలమ్స్ యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ థింగ్స్ ఈ ఆల్టర్ అనే కమాండ్ యూజ్ చేసి చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రంకేట్ అనమాట. ట్రంకేట్ టేబుల్ నేమ్. ట్రంకేట్ అంటే ఇందాక చెప్పినట్టుగా టేబుల్లో ఉండే కంప్లీట్గా డేటా మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి డైరెక్ట్గా. కానీ యాజ్ ఆఫ్ నో మనం ఎలాంటి డేటాను ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ డేటా ఉన్నప్పుడు రన్ చేస్తే ఆ టేబుల్లో ఉండే డేటా మొత్తం డిలీట్ చేసి ఎంప్టీ టేబుల్గా చేస్తుంది. మీరు మళ్ళీ కావాల్సినప్పుడు డేటాను ఎంట్రీ చేసుకోవచ్చు. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి డ్రాప్ టేబుల్ నేమ్. ఇంతకుముందు చెప్పినట్టు కంప్లీట్గా టేబుల్ స్ట్రక్చర్ని డిలీట్ చేస్తుంది, ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఎంటైర్ ఆబ్జెక్ట్ డిలీట్ చేస్తుంది. డ్రాప్ టేబుల్ నేమ్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆ టేబుల్ ఉండదు, కంప్లీట్గా డిలీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంప్లాయీ 1 అని చెప్పేసి ఇంకొక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను, EMP1 ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూడండి EMP1 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, టేబుల్ ఉంది. ఇప్పుడు ఈ టేబుల్ని డిలీట్ చేద్దాం. డ్రాప్ టేబుల్ నేమ్ EMP1 సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసేయండి. కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు దీన్ని డిస్క్రైబ్ చేద్దామని చూస్తే EMP1 డస్ నాట్ ఎగ్జిస్ట్ అని చెప్పేస్తుంది, ఎందుకంటే ఆ టేబుల్ని ఆ ఆబ్జెక్ట్ని డ్రాప్ చేసాము, తర్వాత మనకు మళ్ళీ బ్యాక్ తీసుకోలేము. సో ఇవన్నీ కూడా DDL కమాండ్స్. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, ఇందులో వచ్చేసి క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్, డ్రాప్, రీనేమ్ అని చెప్పేసి 5 కమాండ్స్ ఉన్నాయి. సో ఈ కమాండ్స్ని మనం ప్రాక్టికల్గా చూసాము. ఫ్రెండ్స్, మీకు దీనికి సంబంధించిన నోట్స్ మొత్తాన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని ఉంటుంది, అందులోకి వెళ్తే ఈ నోట్స్ని మీరు అక్కడ చూడొచ్చు. ఆ నోట్స్తోని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఎక్సెల్ తెలుగు వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. తర్వాత DML డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాము. అందులో వచ్చేసి ఇన్సర్ట్, డిలీట్, అప్డేట్ అని చెప్పేసి 3 కమాండ్స్ ఉంటాయి. DDL కంప్లీట్ అయిపోయింది. తర్వాత DML. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఇక్కడ సీక్వెల్లో కమెంట్స్ అని ఉంటాయి. కమెంట్స్ అంటే ఏంటంటే అన్ఎగ్జిక్యూటెడ్ పార్ట్, ఓన్లీ మనకు అర్థం కావడానికి రాసుకునేది. జనరల్గా మీరు ఏదైనా ఒక టెక్స్ట్ టైప్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ DML కమాండ్స్ అని టైప్ చేశాను.
ఇప్పుడు ఇది డైరెక్ట్గా నార్మల్ టెక్స్ట్, ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయకుండా రాసాం కాబట్టి సీక్వెల్ ఇంజిన్ దీన్ని రన్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు ఆ సీక్వెల్ ఇంజిన్కి మనం రాసిన టెక్స్ట్ అర్థం కాక ఎర్రర్ మెసేజ్ని డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా మనం ఇలా ఈ విధంగా హైఫన్ కమెంట్స్లో పెట్టినట్లయితే సీక్వెల్ ఇంజిన్ ఇది ఎగ్జిక్యూట్ చేయదు, అన్ఎగ్జిక్యూటెడ్ పార్ట్ కింద తీసుకుంటుంది. కాబట్టి ఏదైనా సరే మనము ఎక్స్ప్లెనేషన్ రాయాలనుకుంటే, సంథింగ్ డిస్క్రైబ్ చేయాలనుకుంటే, వేరే వాళ్ళకి అర్థం అవ్వాలన్నా, లేదంటే ఫ్యూచర్లో మనకే రిఫరెన్స్ లాగా ఉండాలనుకుంటే ఈ కామెంట్లో రాసుకోవచ్చు. ఇది వచ్చేసి సింగిల్ లైన్ కామెంట్ /*. ఈ విధంగా మల్టీ లైన్ రాయాలనుకుంటే /*/ మధ్యలో పెట్టేసేసుకోవచ్చు. ఇది వచ్చేసి మల్టీ లైన్ కామెంట్, సింగిల్ లైన్ కామెంట్. అలాగే ఇది వచ్చేసి మల్టీ లైన్ కామెంట్స్. అంటే ఏదైనా సరే మనము రన్ చేస్తున్నప్పుడు సీక్వెల్ ఇంజన్ వచ్చేసి ఇది ఎగ్జిక్యూట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ sp_help emp. ఇప్పుడు డైరెక్ట్గా రన్ చేయొచ్చు. మనం ఆ క్వైరీని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా కమెంట్స్ వచ్చేసి ఎగ్జిక్యూట్ చేయదు కాబట్టి మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఏదైనా సరే ఫ్యూచర్ రిఫరెన్సెస్ కావచ్చు, వేరే డెవలపర్స్కి, వేరే యూజర్స్కి అర్థం అవ్వాలనుకుంటే ఈ విధంగా కమెంట్స్లో పెట్టవచ్చు. కమెంట్స్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి, సింగిల్ లైన్ కమెంట్ అలాగే మల్టీ లైన్ కమెంట్. ఇది ఎక్కడైనా రాసుకోవచ్చు, ఇన్ బిట్వీన్ రాసుకోవచ్చు, లాస్ట్లో రాసుకోవచ్చు, స్టార్టింగ్లో రాసుకోవచ్చు, ఎక్కడైనా సరే కమెంట్స్ పెట్టుకోవచ్చు. మనం కూడా ఫ్యూచర్లో ఈ కమెంట్స్ యూస్ చేస్తూ రాద్దాము. ఫస్ట్ వన్ వచ్చి ఇన్సర్ట్. అంటే ఇంతవరకు టేబుల్ క్రియేట్ చేసాం కానీ డేటాను ఇన్సర్ట్ చేయలేదు. సో దాని గురించే ఇక్కడ ఈ ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేద్దాము. ఇన్సర్ట్ చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూస్. డైరెక్ట్గా ఈ విధంగా తీసుకోవచ్చు, ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూస్. లేదంటే ఇక్కడ కాలమ్ నేమ్ మెన్షన్ చేయొచ్చు, ఇన్సర్ట్ ఇంటూ EMP. ఇందులో వచ్చేసి ఈ 3 కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సాలరీ. అందులో వాల్యూస్ వచ్చేసి ఏదైనా 101. ఇక్కడ చూడండి, క్యార్ కానీ వ్యార్కర్ అంటే క్యారెక్టర్స్ డేటా టైపు, అలాగే డే టు టైము అవి సింగిల్ కోట్స్లో పాస్ చేయాలి. వాల్యూస్ వచ్చేసి ఎంప్లాయీ నేమ్ వచ్చేసి క్యార్ ఆర్ఎల్స్ వ్యార్కర్ కాబట్టి సింగిల్ కోట్లో ఇచ్చేసేయాలి, లైక్ శ్రీనివాస్. సాలరీ వచ్చేసి సంథింగ్ లైక్ 25,000. తర్వాత ఇది సెలెక్ట్ చేయకుండా పర్లేదు, సింగిల్ క్వైరీ కాబట్టి ఎగ్జిక్యూట్. 1 రో ఎఫెక్టెడ్. మరి ఒకవేళ ఆ రిజల్ట్ చూడాలనుకుంటే ఎలా అంటే సెలెక్ట్ కమాండ్, సెలెక్ట్ *from EMP అంటే ఆల్ రోస్ అండ్ కాలమ్స్ను డిస్ప్లే చేస్తుంది. ఇది వచ్చేసి DQL డేటా క్వైరీ లాంగ్వేజ్. సెలెక్ట్ వచ్చేసి DQL డేటా క్వైరీ లాంగ్వేజ్. ఆల్రెడీ డిస్కస్ చేసినట్టుగా డేటాను రిట్రీవ్ చేసుకోవడానికి యూస్ చేస్తాము. సెలెక్ట్ *from EMP ఎగ్జిక్యూట్. చూడండి, సో ఇది ఒక మెథడ్ డేటాను ఇన్సర్ట్ చేయడానికి. ఇలా కాకుండా ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూస్ డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఎప్పుడైతే మీరు అన్ని వాల్యూస్ అది కూడా ఆర్డర్లో పాస్ చేయాలనుకున్నప్పుడు కాలమ్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా 102 లైక్ వెంకట్ అండ్ సమ్ సాలరీస్ డైరెక్ట్గా ఒకటే సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అలాగే సెలెక్ట్ *from EMP ఈ విధంగా 2 రోస్ ఇన్సర్ట్ చేశాం ఇంతవరకు. సో ఇది ఎప్పుడు యూజ్ చేయాలి ఈ విధంగా అంటే, మీరు అన్ని కాలమ్స్ కాకుండా పర్టికులర్గా ఏదైనా కాలమ్స్ ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే ఆ విధంగా ఆ కాలమ్ నేమ్స్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ ఇంటూ EMP ఓన్లీ ఎంప్లాయీ ఐడి, సాలరీ మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాను, అవి మాత్రమే ఇచ్చేసి ఆ వాల్యూస్ మాత్రమే ఇక్కడ పాస్ చేయాలి, 103. అలాగే సాలరీ వచ్చేసి సమ్ 45,000. గో. ఆల్రెడీ గో అనేది కీవర్డ్ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఇది డిఫాల్ట్కి ఈ విధంగా గ్రూపింగ్ వచ్చేస్తుంది. గ్రూపింగ్ రాకుండా ఉండడానికి గో అని చెప్పేసేస్తే గ్రూపింగ్ని బ్రేక్ చేస్తుంది. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. మళ్ళీ ఇది సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే 3 రికార్డ్స్ చూసారా. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి పాస్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్గా నల్ వాల్యూస్ తీసుకుంటుంది. కావాలంటే తర్వాత మళ్ళీ అప్డేట్ చేసుకోవచ్చు మనము. అలాగే ఒకేసారి మల్టిపుల్ రోస్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. చూడండి, ఇన్సర్ట్ ఇంటూ EMP వాల్యూస్ లైక్ 104 సమ్ నేమ్, salaries, 105 some other name. ఓకే, ఈ విధంగా మనం ఎన్ని రికార్డ్స్ అయినా సరే ఇన్సర్ట్ చేసుకోవచ్చు, కామా అని చెప్పేసి. మళ్ళీ అగైన్ 106 అండ్ సాలరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. అండ్ సెలెక్ట్ *from EMP మీరు ఇక్కడ చూసినట్లయితే 3 రోస్ ఎఫెక్టెడ్. అగైన్ సెలెక్ట్ *from EMP
టోటల్గా 6 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాము. ఈ విధంగా మల్టిపుల్ రికార్డ్స్ మల్టిపుల్ రోస్ ఒకేసారి ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అని చూస్తున్నాము. ఏంటంటే జనరల్గా స్టార్ అంటే ఆల్ రోస్ అండ్ కాలమ్స్, ఎవ్రీ రో ఎవ్రీ కాలమ్ డిస్ప్లే చేస్తుంది. అలా కాకుండా పర్టికులర్గా ఏదైనా కాలమ్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటే ఆ కాలమ్స్ మెన్షన్ చేయాలి. లైక్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఆ 2 కాలమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. చూసారా ఈ విధంగా. సో పర్టికులర్ కాలమ్స్ ఆ కాలమ్స్ మాత్రం మెన్షన్ చేయొచ్చు. అలాగే ఏదైనా పర్టికులర్ రికార్డ్స్ డిస్ప్లే చేయాలనుకుంటే వేర్ క్లాస్ యూజ్ చేస్తాము. సో సెలెక్ట్ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, లేదంటే స్టార్ అంటే ఆల్ రోస్ అండ్ కాలమ్స్. ఇక్కడ వేర్ అని చెప్పేసి వేర్ క్లాస్ యూజ్ చేసి సాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 30,000 అంటే సాలరీ 30,000 కంటే ఎక్కువ ఉన్న డేటా మాత్రమే డిస్ప్లే చేస్తుంది. ఈ విధంగా వేర్ క్లాస్ అంటే కండిషన్ అనమాట. ఏదైనా సెలెక్ట్ స్టేట్మెంట్కి కండిషన్ ఇవ్వడానికి వేర్ క్లాస్ యూజ్ చేస్తాం. ఆ కండిషన్ సాటిస్ఫై అయిన డేటా మాత్రమే డిస్ప్లే చేస్తుంది. టేబుల్లో ఉండే ఏ కాలంకైనా సరే ఆ వేర్ క్లాస్ని మనం అప్లై చేయొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే సాలరీ 30,000 కంటే ఎక్కువ ఉన్న రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేసింది. ఎందుకంటే వేర్ క్లాస్లో సాలరీ గ్రేటర్ దెన్ 30,000 అని చెప్పేసి పాస్ చేసాం కాబట్టి. అలాగే డేటా ఏదైనా అప్డేట్ చేయాలి, చేంజ్ చేయాలనుకుంటే అప్డేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. ఇక్కడ చూసినట్లయితే ఎంప్లాయీ ఐడి 103లో ఎంప్లాయీ నేమ్ నల్ ఉంది. అక్కడ ఏదైనా ఒక నేమ్తోని అప్డేట్ చేద్దాం, రీప్లేస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ నేమ్ గ్రీవాన్ష్ అని ఇచ్చేసాను. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకవేళ ఇది డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఎక్కడైతే ఎంప్లాయీ నేమ్ ఉందో అక్కడ ఎవ్రీ ఎంప్లాయీ నేమ్ గ్రీవాన్ష్ కింద చేంజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ పర్టికులర్గా ఎక్కడని చెప్పలేదు కాబట్టి వేర్ క్లాస్ యూజ్ చేయాలి. వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 103 అంటే 103 ఉన్న రికార్డు మాత్రమే చేంజ్ అవుతుంది. ఇప్పుడు సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. చూసారా ఇక్కడ గ్రీవాన్ష్ అని చెప్పేసి చేంజ్ అయిపోయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తే ఎవ్రీ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి గ్రీవాన్షగా చేంజ్ అవుతుంది. అందుకే ఎంప్లాయీ ఐడి 103 తీసుకుంటున్నాం. అంటే పర్టికులర్గా 103 ఉన్న రికార్డు మాత్రమే అప్డేట్ చేస్తున్నాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిలేట్. ఏదైనా ఒక పర్టికులర్ రికార్డ్స్ కానీ డేటా కానీ డిలీట్ చేయాలంటే డిలీట్ యూజ్ చేసుకోవచ్చు. డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ. సో మీరు ఈ విధంగా డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అని చెప్పేసి డైరెక్ట్గా అన్ని రోస్ ఎంప్లాయీ టేబుల్లో ఉండే రోస్ అన్నీ కూడా డిలీట్ అవుతాయి. అలా కాకుండా ఇందాక చెప్పినట్టుగా వేర్ క్లాస్ యూజ్ చేయాలి. వేర్ ఎంప్లాయీ ఐడి ఈజ్ ఈక్వల్ టు 106 అంటే 106 ఉన్న రికార్డు మాత్రము ఆర్ఎల్స్ రికార్డ్స్ మాత్రమే డిలీట్ అవుతాయి. చూడండి ఎంప్లాయీ ఐడి 106 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ ఎగ్జిక్యూట్. ఓన్లీ 5 రికార్డ్స్ మాత్రమే ఉన్నాయి బికాస్ 6th రికార్డ్ డిలీట్ చేయడం జరిగింది. అంటే డిలీట్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఎంప్లాయీ టేబుల్లో ఉండే అన్ని రోస్ డిలీట్ అవుతున్నాయి. దానికి వేర్ క్లాస్ యూజ్ చేస్తే కండిషన్ ఎంప్లాయీ ఐడి 106 ఉన్నది మాత్రం డిలీట్ చేయమని చెప్తుంది అనమాట. డిలీటే కాకుండా ట్రంకేట్ కూడా యూజ్ చేసాము. డిలీట్ వచ్చేసి ఏంటంటే డిఎంఎల్, అలాగే ట్రంకేట్ వచ్చేసి డిడిఎల్ కమాండ్ కదా. సో జనరల్గా ట్రంకేట్కి డిలీట్కి డిఫరెన్స్ ఏంటని కామన్గా ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. డిలీట్ వచ్చేసి పర్టికులర్ రికార్డ్స్ మాత్రం డిలీట్ చేయొచ్చు వేర్ క్లాస్ యూజ్ చేసి, కానీ ట్రంకేట్కి వేర్ క్లాస్ యూజ్ చేయడం కుదరదు. ఇట్ విల్ డిలీట్ ఎవ్రీ రికార్డ్ ఫ్రమ్ ద టేబుల్. అలాగే డిఎంఎల్ కమాండ్ ఇది డిలీట్ వచ్చేసి, ట్రంకేట్ వచ్చేసి డిడిఎల్ కమాండ్. అండ్ డిలీట్కు పర్టికులర్ రికార్డ్ డిలీట్ చేసుకోవడానికి వేర్ క్లాస్ యూజ్ చేయొచ్చు, కానీ ట్రంకేట్లో వచ్చేసి వేర్ క్లాస్ యూజ్ చేయడం పాసిబిలిటీ కాదు బికాస్ డిడిఎల్ కమాండ్ కాబట్టి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి డిలీట్ యూజ్ చేసి డిలీట్ చేసిన డేటాను మనం రోల్ బ్యాక్ తీసుకురావచ్చు, అంటే అండ్ బ్యాక్ తీసుకురావచ్చు. ఎందుకంటే డిఎంఎల్ కమాండ్స్ వచ్చేసి డిఫాల్ట్గా బఫర్లో స్టోర్ అయి ఉంటుంది. తర్వాత కమిట్ అని ఇచ్చేస్తే పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. కాబట్టి కమిట్ ఇవ్వనంత వరకు మనము రోల్ బ్యాక్ చేసుకోగలుగుతాం. కానీ ట్రంకేట్ అలా కాదు, ఇది డిడిఎల్ కమాండ్ కాబట్టి ఇది పర్మనెంట్గా డైరెక్ట్గా డేటా వచ్చేసి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. కాబట్టి రోల్ బ్యాక్ చేయడం పాసిబిలిటీ కాదు. అంటే డిలీట్ చేసిన తర్వాత ట్రంకేట్ యూజ్ చేసి డేటాని రీస్టోర్ చేయడం పాసిబిలిటీ కాదు. ఇవి వచ్చేసి ట్రంకేట్కు డిలీట్కి ఉండే డిఫరెన్సెస్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము సీక్వెల్లో ఉండే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఏముంటాయి, ఆ కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయి, అందులో మెయిన్లీ డిడిఎల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, అలాగే కమెంట్స్, వీటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో మీరు వీటిని బాగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు సీక్వెల్ పైన చాలా గ్రిప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఫర్దర్గా ప్రతి దాంట్లో కూడా ఈ కమాండ్స్ యూజ్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి వీటిని బాగా ప్రాక్టికల్గా నేర్చుకుంటే సీక్వెల్ పైన మనకు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇందాక చెప్పినట్టుగా మీకు ఈ నోట్స్ను మన ఎక్సెల్ తెలుగు వీడియోస్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే
ఎక్సెల్ తెలుగు వీడియోస్ అని చెప్పేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలాగే నెక్స్ట్ పార్ట్ గురించి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.